నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్డ్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండమైసంలో చేస్తున్నా. ఈరోజు మనం అంగస్తంభన అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ డైట్ వల్ల, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వల్ల, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా చాలా కారణాల వల్ల కోట్ల మంది మగవాళ్ళు ఈ అంగస్తంభనతో బాధపడుతూ ఉన్నారు. ఇది బయటికి చెప్పుకోవడానికి కూడా అందరూ టబూలా ఫీల్ అయ్యి, అంటే గిల్టీ ఫీల్ అయ్యి, ఎవరితో చెప్పుకోలేక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం ఇలా చాలా మటుకు జరుగుతూ ఉందన్నమాట. సో ఇవి వాళ్ళు ఏంటంటే ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉండేవాళ్ళు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడడం, డాక్టర్ దగ్గరికి చాలా రేర్గా వెళ్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండక వాళ్ళు వెళ్ళరు. కానీ ఇది మనం ఖచ్చితంగా డాక్టర్తో డిస్కస్ చేయాల్సిన విషయం అండి. అసలు ఇది ఎందువల్ల అవుతుంది, దీనికి పర్ఫెక్ట్ అంటే 100% ట్రీట్మెంట్ ఉంది. అంటే నేను 10%, 50%, 70% కాదు, 100% ట్రీట్మెంట్ ఉంది. అంటే ఖచ్చితంగా మనం నార్మల్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయంటున్నా. అసలు ఈ అంగస్తంభన అనేది ఏంటి అంటే, మనకి ఇప్పుడు మామూలుగా మనకి ఏమైనా సెక్షువల్గా వెళ్ళేటప్పుడు, అంటే మనం సెక్షువల్గా ఉండేటప్పుడు మన బ్రెయిన్ నుంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. కెమికల్స్ వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది మన పెనైల్ రీజన్, మన పెన్నీస్కి బ్లడ్ అనేది పెరిగి అక్కడ బ్లాక్ అవుతుంది అనమాట. అప్పుడు జరిగేదే అంటే ఇది మనకి ఎరెక్షన్ అనేది అలా జరుగుతుంది. అది మనకి ఈ రతి అనేది అయిపోయాక ఆటోమేటిక్గా మళ్ళీ ఆ కెమికల్స్ అనేవి తగ్గి మళ్ళీ బ్లడ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అలా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల మన పెనైల్ రీజన్, పెన్నీస్ ఏదైతే ఉందో అది మళ్ళీ డౌన్ అవుతుంది. ఇలా కాకుండా దీనిలో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల, అంటే అంగం అనేది ఎక్కువసేపు ఎరెక్షన్ అనేది ఉండకపోవడం వల్ల, లేదా ఎరెక్షన్ అయిన నిమిషాల్లోనే మళ్ళీ ఆ ఎరెక్షన్ అంటే అది అంగస్తంభన జరగడం, లేదా మధ్యలో సడన్గా అంగస్తంభన జరగడం, ఇలాంటి వాటిని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అని మనం అంటూ ఉంటామండి. యాక్చువల్లీ మీరు ఇది ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవాలి. ఎందుకు అంటే మన అంగంలోకి సరిగా బ్లడ్ ఫ్లో, అంటే బ్లడ్ అనేది సరిగా ఫ్లో అవ్వట్లేదు అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది కూడా మన బాడీలో ఒక ఆర్గాన్, అంటే మన బాడీలో ఒక అవయవం ఇది. సో దీనికి బ్లడ్ సరిగా ఫ్లో అవ్వట్లేదు అంటే మనం ఇంకొకటి కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి వేరే రకమైన ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అంటే హార్ట్కి కూడా బ్లడ్ అనేది సరిగా ఫ్లో ఉండకపోవచ్చు. అంటే హార్ట్లో కొలెస్ట్రాల్ పెరిగి బ్లడ్ అనేది కిందకి రాక కూడా అంగస్తంభన జరగవచ్చు. లేదా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, ఈ అంగస్తంభన జరిగే వాళ్ళు ఎక్కువగా ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్లనే ఖచ్చితంగా మీరు డాక్టర్కి ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉండేవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోవాలి. ఎందుకంటే అది అసలు ఏ కాజ్ వల్ల అవుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామందికి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ వల్ల కానీ, యాంగ్జైటీ అంటే ఆత్రం, ఏదో చేసేసేయాలి, ఖచ్చితంగా చెయ్యాలి అనే ఆత్రం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఈ స్మోకింగ్, డ్రింకింగ్ చేసేవాళ్ళు, ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇలాంటి వాటి, లేదా హెవీ ఒబిసిటీ, బాగా స్థూలకాయం, లావుగా ఉండేవాళ్ళు, లేదా టెస్టోస్టెరాన్ లెవెల్స్ లోగా ఉండేవాళ్ళు, వీళ్ళందరిలో కూడా మనకి అంగస్తంభన అనేది జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మా డాక్టర్లు ఏం చేస్తారంటే హిస్టరీ బట్టి, అంటే పేషెంట్ యొక్క కండిషన్, అసలు ఎందువల్ల అంగస్తంభన అవుతుంది అన్నది వాళ్ళు కొంచెం హిస్టరీ, స్మోకింగ్ హిస్టరీ, డ్రింకింగ్ హిస్టరీ, లేదా స్ట్రెస్ఫుల్, లేదా వాళ్ళ రిలేషన్షిప్, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్, లేదా ఎక్స్టర్నల్ ఏమైనా అఫైర్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసి అసలు ఈ అంగస్తంభన ప్రాబ్లం అనేది కనిపెట్టి, దీనికి నేను చెప్తున్నా కదండి 100% మీకు రిజల్ట్ వచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే అసలు దేనివల్ల వచ్చింది అన్నది తెలుసుకొని మనం 100% మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈ అంగస్తంభన అనేది ఒకప్పుడు 40 years పైబడిన వాళ్ళకి ఉండేది. కానీ ఈ రోజుల్లో 30 సంవత్సరాలు దాటితే చాలు వాళ్ళకి అంగస్తంభన అనేది జరుగుతుంది. రీజన్స్ చాలా అయి ఉండొచ్చు. యాక్చువల్లీ చెప్పాలి అంటే 30 సంవత్సరాల తర్వాత మగవాళ్ళలో ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్ అనమాట. టెస్టోస్టెరాన్ అంటే మగ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి మెల్లగా తగ్గుతూ వస్తాయి 30 years. అలానే అందరికీ తగ్గాలని లేదు. కొంతమందికి అయితే 80 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఈ అంగస్తంభన, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లం ఉండదు. ఇలా అందరికీ అవ్వాలని లేదు, కానీ ఇది న్యాచురల్ ప్రాసెస్, చాలామందికి తగ్గుతూ వస్తూ ఉంటాయన్నమాట. సో మనం దీనికి మెయిన్గా మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తామో, ఫస్ట్ ఏంటంటే
ఫిజికల్గా మేము సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే ఎందువల్ల అవుతుంది అన్నది కనుక్కొని సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా డిప్రెషన్, ఏమైనా మూడ్ డిసార్డర్స్ ఉంటే వాటిని ట్రీట్ చేయడం వల్ల ఒక 40-50% నార్మల్ అయిపోతుంది. ఇది కాకుండా ఇంకా వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం వాళ్ళ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ డైట్ కానీ, లేదా వాళ్ళ హార్మోన్స్ టెస్ట్ ఉంటాయి, టెస్టోస్టెరాన్, ఇవన్నీ హార్మోన్స్ చెక్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఏ హార్మోన్స్ అయితే తక్కువ ఉన్నాయో అవి ఇంజెక్షన్ రూపంలో ఒక 6 నెలలు కానీ 3 నెలలు కానీ ట్రీట్మెంట్ ఉంటుంది, లేదా ట్యాబ్లెట్స్ రూపంలో ఒక 3 to 6 months ట్రీట్మెంట్ ఇస్తాం. దీన్నే నాన్ ఇన్వేసివ్ మెథడ్ అంటాం. ఇవి అంటే ట్యాబ్లెట్స్తో ట్రీట్ చేస్తాం. లేదా హార్ట్ మీద ప్రాబ్లం అవ్వకుండా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, టడాఫిల్, డులక్సటైన్స్ అని కొన్ని ఉంటాయి. డాక్టర్ గారు చూసి పేషెంట్ బట్టి వాళ్ళకి ఎగ్జామిన్ చేసి వాళ్ళు ట్యాబ్లెట్స్, ఈ ట్యాబ్లెట్స్ వల్ల వీటి వల్ల 70% మనకి తగ్గిపోతుంది. దీనివల్ల కూడా ఇంప్రూవ్ అవ్వకపోతే అని మీకు క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మనం నాన్ ఇన్వేసివ్ మెథడ్స్ అంటాం. అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాక్యూమ్ ఎరెక్షన్ డివైస్ అని ఉంటుంది. అంటే వాక్యూమ్ ఎరెక్షన్ డివైస్ అంటే మనకి పెనైల్ రీజన్లో ఏదైతే ఉంటుందో ఒక ప్లాస్టిక్ ఇది పెట్టి దానికి పంప్ లాంటిది ఉంటుంది, అది సక్షన్ చేస్తుంది అనమాట. ఆ సక్షన్ చేయడం వల్ల పెనైల్ ఎరెక్షన్ అనేది జరుగుతుంది. అలా చేయొచ్చు. దానివల్ల కూడా అవ్వకపోతే మనకి వేరేది కూడా ఉంటుందండి, ఇంట్రా కెవర్నస్ ఐసీయూ ఇంజెక్షన్స్ అంటాం, ఇంటర్ కెవర్నస్ ఇంజెక్షన్స్ అంటాం. అంటే ఏంటంటే ఆ ట్యాబ్లెట్స్ వల్ల కూడా అవ్వట్లేదు, ఈ వ్యాక్యూమ్ వల్ల కూడా న్యాచురల్గా అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఇంట్రా కెవర్నస్ ఇంజెక్షన్స్ అంటాం. అంటే మన పేషెంట్కి బాగా కౌన్సిలింగ్ ఇచ్చి పెన్నీస్ ఏదైతే ఉంటుందో చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ హోల్లో మనం ఒక 2 ml 3 ml అలా పేషెంట్ కండిషన్ బట్టి లోపలికి ఇస్తాం. ఇదేంటంటే వెరీ సేఫ్ అండి, హార్ట్కి దేనికి సంబంధం ఉండదు. ఆ ఇంజెక్షన్ డైరెక్ట్గా లోపలికి, అంటే ఇంజెక్షన్ అంటే దానికి సూది అది ఏమి ఉండదు, జస్ట్ పంప్ లాంటిది లోపలికి ఇస్తాం. దానివల్ల మనకి 3 hours వరకు ఎరెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక బెస్ట్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్తో 90% వాళ్ళకి సరిపోతుంది. 90% మెంబర్స్ దీంతో ఇదే లాస్ట్ అనమాట. ఇది కూడా అవ్వకపోతే అని మీకు డౌట్ ఉండొచ్చు. అప్పుడు ఖచ్చితంగా మనం పెనైల్ డాప్లర్ అని చెప్పి ఉంటుంది. అంటే పెన్నీస్కి అసలు రక్తం సప్లై ఎందుకు రావట్లేదు అంటే అసలు పర్మనెంట్గా రావట్లేదు అనుకోండి, అంటే ఇది ఇచ్చాక కూడా మనకి ఎరెక్షన్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా పెన్నీస్కి, అంటే పెన్నీస్ ఏదైతే ఉందో దానికి రక్తం సప్లై లేదని అర్థం. రక్తం సప్లై లేనప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఎందుకు లేదు అని చెప్పి పెనైల్ డాప్లర్ చేసుకొని దాన్ని బట్టి అప్పుడు వాళ్ళకి సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం. సర్జరీలో ఏంటంటే పెనైల్ ఇంప్లాంట్స్ అంటాం. పెనైల్ ఇంప్లాంట్స్ చేస్తాం అంటే పెన్నీస్కి సర్జరీ చేసి లోపల ఒక ట్యూబ్ పైప్ లాంటిది వేస్తాం అనమాట. దీనిలో 2 types ఉంటాయండి. మనకి సైడ్ అంటే పాకెట్లో ఒక పంప్ లాంటిది ఇస్తాం. పంప్ లాంటిది ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి ఎప్పుడైతే ఎరెక్షన్ అంటే ఎప్పుడైతే సెక్షువల్గా యాక్టివ్ అవ్వాలనుకుంటారో అది మనం పంప్ చేసుకోవచ్చు. ఆ పంప్ చేసుకోవడం వల్ల మనకి పెన్నీస్ అనేది ఎరెక్ట్ అవుతుంది. మనం మళ్ళీ మనకి సెక్షువల్గా మనకి మొత్తం అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని రిలీజ్ చేసేసి, సో దానిలోకి వెళ్ళిన వాటర్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ పెన్నీస్ డౌన్ అయిపోతుంది అనమాట. ఇది ఒక మెథడ్. ఇప్పుడు ఇంకొక కొత్త మెథడ్ కూడా వచ్చింది. ఏంటంటే దీనిలోని ఇంప్లాంట్స్లోనే ఇంకా మన ఇండియా వరకు రాలేదు, ఒక ఎలక్ట్రిక్ ఇంపల్స్. సేమ్ ఇదే మెథడ్లో ఇంకో మెథడ్ ఏంటంటే మనకు ఒక చిన్న బటన్లా ఉంటుంది అనమాట. ఆ బటన్ ఇలా మన పాకెట్లో ఉంటుంది. ఆ బటన్ నొక్కిన వెంటనే ఆటోమేటిక్గా పంపింగ్ అయిపోతుంది, ఎరెక్షన్ అనేది అయిపోతుంది. మనకు కావాల్సినంతసేపు ఎరెక్షన్ పెట్టుకోవచ్చు, 1 hour 2 hours 3 hours మీ ఇష్టం. అయిపోయిన వెంటనే మళ్ళీ మనం ఆ బటన్ నొక్కిన వెంటనే మళ్ళీ అది డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఈ సర్జరీ ఏదైతే ఉందో ఇది చాలా సేఫ్ అండ్ హైజీనిక్గా చేస్తారు. సో ఇది లాస్ట్ ఆప్షన్. ఏంటంటే అసలు లేవట్లేదు, పెన్నీస్కి అసలు రక్తం సప్లై లేదు అనుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దీన్నే పెనైల్ ఇంప్లాంట్స్ అంటాం. అంటే ఇప్పుడు హార్ట్ ఇంప్లాంట్స్ ఇవన్నీ లాగా పెనైల్ ఇంప్లాంట్, ఇవన్నీ ఈ ట్రీట్మెంట్, ఈ ప్రొసీజర్స్తో మనం 100% అంటే ఎరెక్షన్ కానివాడంటూ ఉండదు, ఎవరికైనా చేయొచ్చు ఈ ట్రీట్మెంట్తో. థ్యాంక్ యూ అండి.